అనంతపురానికి అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందని ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుజ్జుల లక్ష్మణ్ కుమార్ అన్నారు. అనంతరం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దగ్గుబాటి ప్రోత్సాహంతో జయరాం నాయుడు ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీ అనంతపురం రూరల్ పంచాయతీకి చెందిన నాయకుడు గుజ్జుల నగేష్ ను అంతమొందించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. నియోజకవర్గంలో రౌడీ షీటర్లను దగ్గర చేర్చుకుని ఎక్కడైతే తమ పార్టీ బలంతో ఉందో అక్కడి నేతలను తుదముట్టించాలని దగ్గుబాటి ప్రసాద్ ప్రయత్నిస్తున్నారన్నారు. రాప్తాడ్లో భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్య కేసులో దగ్గుబాటి నిందితుడని తెలిపారు. రూరల్ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ ప్రచార రథంపై కూడా దాడి చేశారన్నారు. జయరాం నాయుడు ఎస్సీ ఎస్టీ భూములు కబ్జా చేసిన వ్యక్తి అని అన్నారు. ఇప్పుడు గిరిజన వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేస్తే స్టేషన్ల ముందు ఆందోళనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అనంతపురం నగరంలో ఒక 2 రోజుల కిందట గుజ్జల నగేష్ అనే వ్యక్తి మీద టీడీపీకి చెందినటువంటి కొందరు హత్యాప్రయత్నం చేశారు. దాంట్లో ముఖ్యంగా జయరాం నాయుడు అనే వ్యక్తిని ఆయన అనుచరులని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మరి దాని మీద నిన్నటి రోజున ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారు స్టేషన్ ముందు ధర్నా చేస్తూ అలాగే పోలీసులు ఏకచక్రంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే అనంతపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు అనంత వెంకటరెడ్డి గారు ప్రోత్సహిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఇప్పుడు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం. దగ్గుబాటి ప్రసాద్ గారు, గిరిజనులపైన దాడి జరిగితే చట్టం తన పని తను చేయకూడదా? అంటే గిరిజనులపైన దాడి జరిగితే మీ టీడీపీ నాయకులకి పూలదండలు వేసి పోలీసులు ఏమన్నా హారతి పట్టాలా? అంటే గిరిజనులు అంత చిన్న చూప మీకు? గతంలో ఏమో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు చదివే రాదు అని హేళన చేసి మాట్లాడతారు. ఈరోజు అనంతపురం నగరంలో పగలు కన్నులో కారంపొడి కొట్టి హత్యాప్రయత్నం చేస్తే వాళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకుంటే నువ్వు ఏ విధంగా స్టేషన్ మీద కూర్చొని ధర్నా చేసావు? అంటే నువ్వు గిరిజనులకు ఇస్తున్న విలువ ఇదేనా? నువ్వు అసలు గిరిజన ఓట్లు అడిగేకి నీకు హక్కు ఉందా? ఈరోజు నగరంలో 10,000 పైచులకు గిరిజన ఓట్లు ఉన్నాయి. నువ్వు ఏ విధంగా గిరిజన మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావు అని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా జయరాం నాయుడు అనేటువంటి వ్యక్తి కూడా అనంతపురం నగరంలో చుట్టుపక్కల అంతా కూడా కబ్జాదారుడు. గతంలో టీడీపీలో పనిచేసినప్పటికి కూడా రాజస్థాన్, కిర్గిస్తాన్ నుంచి చూసుకుంటే అనంతపురం రాప్తాడ్ పరిధిలో ఎస్సీ ఎస్టీ భూములను దోచేసి 8 ఎకరాల పైచులకు భూములు దోచేసి, అలాగే పెద్దంపల్లి దగ్గర కూడా నువ్వు 8 ఎకరాల భూములు దోచేసావు. అన్ని ఎస్టీ ఎస్టీ భూములు దోచేసి ఈరోజు నువ్వు ఎస్సీ ఎస్టీలో పాపాత్రులైనవు జయరాం నాయుడు. అలాంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళపైన దాడులు చేస్తూ అనంత వెంకటరామరెడ్డి ప్రోత్సహిస్తున్నావు. మా అనంత వెంకటరెడ్డి గారు ప్రోత్సహించిందంటే గత 5 ఏళ్లలో ఒక్క టీడీపీ నాయకుడు కూడా అనంతపురం తిరిగేవాడు కాదు. ఆయన ఏ పొద్దు కూడా హత్య రాజకీయాలకు కానీ దోపిడీలకు కానీ కబ్జాలకు కానీ ప్రోత్సహించాడు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన ఎలాంటి దానికి పోడని చెప్పేసి హెచ్చరిస్తూ భవిష్యత్తులో నాయుడు నీ లెక్క కంపల్సరీ తేలుస్తాం. నువ్వేమైతే కబ్జాలు చేసినావో అవన్నీ కూడా బయటకు తీసి చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవడంలో ప్రయత్నం చేసి తెలియజేస్తూ నీ విషయంపై ఎస్టీ కమిషన్కి కూడా మేము ఒక నివేదిక పంపించి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు శిక్ష పడేలాగా కూడా చేస్తామని చెప్పేసి మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.